ఇది చాలా అన్యాయం. రెక్కల ముక్కలుగా చేసి కష్టపడే వాళ్ళ దగ్గర కమిషన్ వసూలు చేయడం పెద్ద నేరం. ఇప్పుడే శాంతమ్మ నానమ్మని కన్నారావు తాతయ్యని పిలిచి నిజం తెలుసుకోండి. ఇప్పుడే పిలుస్తాను. శాంత, శాంత, శాంత. అక్క, పని మనిషి రంగమ్మ దగ్గర మీరిద్దరు కమిషన్ వసూలు చేశారా? అక్క, వదిన గారు పడిపోకు రోయ్, పడిపోకు. వాళ్ళ మాయ మాటలకి పడిపోకు రోయ్, పడిపోకు. ఏంటండి మీ గొడవ? ఫోన్లో మాట్లాడుతున్నాను కాంతం. హలో హలో. కాంతమ్మక్క, ఈ శాంతమ్మ అక్రమాలకి పాల్పడిందంటే నువ్వు నిజంగా నమ్ముతున్నావా అక్క? మన ఇద్దరి ఒంట్లో ప్రవహించేది ఒకటే రక్తమక్క. అవును వదిన గారు, అవసరమైతే ప్రాణాలైనా వదిలేస్తాం గాని మీ పాదాలు మాత్రం వదలమండి. మీకు ద్రోహం చేయమండి. ఆ దేవుడు దిగొచ్చి మీకేం కావాలి అంటే మాకు మా కాంతమ్మక్క పాదసేవ తప్ప ఈ ప్రపంచంలో ఇంకేం వద్దంటామక్క. అలాంటిది మమ్మల్ని అనుమానిస్తున్నావా? ఇప్పుడే ఈ క్షణమే నీ కంటి ముందు ఆత్మహత్య చేసుకోమంటావక్క? చెప్పక్క, చచ్చిపోతావక్క, చచ్చిపోతావు, చచ్చిపోతావు అక్క. లేవండి. ఏంటి పిచ్చి పని? దైవం లాంటి మీరే మమ్మల్ని అనుమానించాక మేము ఎవరి కోసం బతకాలి, దేనికోసం బతకాలి? చచ్చిపోతాం వదిన గారు, నిజంగానే చచ్చిపోతాం వదిన గారు, చచ్చిపోతాం. చెయ్యకు రేయ్, ఓవర్ యాక్షన్ చేయకు. నిజానిజాలేంటో త్వరలోనే తెలిసిపోతాయి. లోపలికెళ్ళండి. నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. కాంతా, వీళ్ళు కమిషన్ తీసుకోవడం నేను కళ్ళారా చూశాను. అందుకే వచ్చి నీకు చెప్పాను. లేదంటే వీళ్ల మీద అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఒక్క నిమిషం. రంగమ్మ, సింగయ్య, రంగమ్మ, సింగయ్య. అమ్మగారు, అమ్మగారు, ఏంటమ్మగారు? మా చెల్లెలు మరిది మీకిచ్చిన జీతంలో కమిషన్ వసూలు చేశారా? లేదమ్మా, మమ్మల్ని ఎందుకు కమిషన్ అడుగుతారు? మరైతే మీరిద్దరూ వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చారు? అడుగుతుందిగా, సమాధానం ఇవ్వండి. అక్క, జరిగిందేంటో మన బంగారు తల్లికి తెలియక అపార్థం చేసుకుంది. పాపం రంగమ్మకి సింగన్నకి డబ్బులు దాచుకోవడం తెలియక, ఎక్కడ దాచుకోవాలో అర్థం కాక ఆ డబ్బులు మమ్మల్ని దాచమన్నారక్క. అంతే తప్ప మేం వాళ్ళ దగ్గర కమిషన్ వసూలు చేయలేదక్క. అవును వదిన గారు, వాళ్ళు దాచిపెట్టాలంటే బ్యాంకులో వేద్దాం తీసుకున్నాం అంతే. అంతే తప్ప మేం వేరే ఏ తప్పు చేయలేదు వదిన గారు. ఫోన్ రా పనికి మళ్ళీ ఎదవల్లారా. మీ నక్క వినే మాటలు అది నమ్మిద్దేమో గాని నేను నమ్మనురా. ఏంటండి మీ నస? ఫోన్లో మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను భార్య గారు. హలో హలో. వెళ్ళండి, పని చూసుకోండి. భామా, నువ్వు అనవసరంగా మీ చిన్న నానమ్మని, మీ చిన్న తాతయ్య గురించి అపార్థం చేసుకుంటున్నావు. వాళ్ళు ఎప్పటికీ మనకి అన్యాయం చేయరు. నిజమే కాంతా, నాకు ఆ విషయం ఇప్పుడే అర్థమైంది. నేను వాళ్ళని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నాను అని. నేను బయట పెడతాను కాంతా, అప్పటిదాకా వీళ్ళని వదిలిపెట్టను.
భామా, ఇవాళ ఎన్నికల క్యాంపెయిన్ ఉందమ్మా. నువ్వు కూడా నాతో పాటు రావాలి. నేనా? అవును, నువ్వు కూడా నాతో పాటు ఉంటే ఆ ధైర్యమే వేరు. వెళ్దాం, సరేనా? అలాగే కాంత. సరేరా. హలో, ఒక అరగంటలో అక్కడ ఉంటాను. టెన్షన్ పడకండి. సారీ కాంత, పక్క ఊళ్ళో ఒక యానిమల్కి చిన్న ప్రాబ్లం అయిందట. వెంటనే రమ్మంటున్నారు. వెళ్ళాలి. అలాగే, వెళ్లే దారిలో నేను డ్రాప్ చేసి వెళ్తాను. పద. కన్నారావు, తన మనవరాలకి మన మీద బాగా డౌట్ వచ్చినట్టుంది. ఇక మీదట తన కంట్లో పడకుండా చాలా జాగ్రత్త పడాలి. అవును శాంతమ్మ, లేదంటే కాంతమోదిని గారు మనల్ని మెడబట్టి బయటికి గెట్టేస్తారు. కాకినాడ కాంతమ్మ గారికి, దున్నపోతు గుర్తుకే. 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 కాకినాడ కాంతమ్మ గారికి, కాకినాడ కాంతమ్మ గారికి, కాకినాడ కాంతమ్మ గారికి. బండాపు, నమస్కారం కాంతమ్మ గారు. నేను అక్కడికి వస్తున్నాను. ఉండండి. నమస్కారం రుద్రమ్మ గారు. బాగున్నారా? బాగున్నామండి. కాంతమ్మ గారు, మన పార్టీ అభ్యర్థిగా మీరు ప్రచారం చేయడం చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుందండి. మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎప్పుడు చూస్తానా, అసెంబ్లీలో మీరు అధ్యక్ష అని ఎప్పుడు అంటారా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను. అవును రుద్రమ్మ గారు, నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలని, ఆ తర్వాత మంత్రి నవ్వాలని, ఆ తర్వాత ముఖ్యమంత్రి నవ్వాలని 1,000,000 కళ్లతో ఎదురు చూస్తున్నాను. ఆ రోజు మీ ద్వారా త్వరగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. కాకినాడ కాంతమ్మ గారికి, అదెంత మాట కాంతమ్మ గారు, మీకు అండగా మా అమ్మ ఉంది. మా ఊరి జనాలు ఉన్నారు. ఒక్కొక్కడు 100 ఓట్లు వేస్తాడు. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దొంగ ఓట్లేస్తే తప్ప మా కాంత గెలవలేదు అనుకుంటున్నారా? మా కాంతకి ఎంత పేరుందో తెలుసా? అవునమ్మా, చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో ఈమె పేరు మారుమోగిపోతుంది. జీవితంలో అసలు ఈవిడి గారికి ఓటే వేయకూడదని. మీరు ఆపుతారా? భామా, నాకెంత పేరు ప్రతిష్టలున్నా ఈ రుద్రమ్మ గారి సపోర్ట్ ఉంటేనే నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో ఆవిడ మాటనే శిలాశాసనంగా పాటిస్తారు కాబట్టి. అయ్యో, ఎంత మాట! మీ పేరుతో పోలిస్తే నాకున్న పేరెంత చెప్పండి. ఏదేమైనా మనం బంధువులం కాబట్టి ఒకరికొకరు సహకారం అందించుకొని మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. అవును కాంతమ్మ గారు, మీ ఇంటికి కాబోయే అల్లుడుగా చెప్తున్నాను. మీరే మా ఎమ్మెల్యే. ఫిక్స్ అయిపోండి. ఇంటికి కాబోయే అల్లుడంటే మా బామ్మకు కాబోయే మొగుడనేగా అర్థం. చాలే ఆపు. అతను బామకు మొగుడైతే మరి నేనెవరికి మొగుడవ్వాలమ్మా? కాంత, ఏంటిది? నేనేంటి? అతనికి కాబోయే భార్యనేంటి? అవును, ఎప్పటికైనా నువ్వు ఆ ఇంటికి కాబోయే కోడలివే. ఇది నేను రుద్రమ్మ గారు తీసుకున్న నిర్ణయం. నా పెళ్లి గురించి మీ ఇద్దరు నిర్ణయం తీసుకోవడం ఏంటి?
నా పెళ్లి గురించి నేను కదా నిర్ణయం తీసుకోవాలి. కరెక్ట్గా చెప్పావమ్మా. అన్నయ్య గారు, ఈ కాలంలో పిల్లలకేం తెలుసండి, పెద్దవాళ్ళు మనమే కదా నిర్ణయించాల్సింది. కరెక్ట్గా చెప్పారు మరిది గారు. భామా, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను, నీ ఆనందం కోసమే చేస్తాను. నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడితే నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటావో అలాంటి ఇంటికే నిన్ను కోడలిగా పంపిస్తానని నన్ను నమ్ముతావా? నిన్ను కాక ఇంకెవరు నమ్ముతాను కాంతా? నిన్ను మాత్రమే నమ్ముతాను. ఎందుకంటే నీ వల్ల నాకు మంచే తప్ప చెడు జరగదని నాకు తెలుసు. అమ్మయ్యా, ఆ మాట అన్నావు చూడు, నాకదే చాలు. కాంతమ్మ గారు, మీ మనవరాలతో, అదే నా కాబోయే భార్యతో మాట్లాడచ్చా? ఎవరు నీకు కాబోయే భార్య? కాంతా, ఇలాంటి మాటలు నాకు నచ్చమని చెప్పతనికి. అలాగలాగే చెప్తాను. చూడు కాట్రాజు, అమ్మాయి గురించి తెలుసు కదా. మా భామకి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తను పెళ్లికి ఒప్పుకున్న తర్వాతనే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. ఇది పొగరుబోతు గిత్తలా ఉంది. ఇలాంటి పొగరుబోతు గిత్త మన ఇంటి కోడలైతేనే మనకి సమవచ్చి దొరుకుతుంది. నా కొదిలే అమ్మా, ఈ గిత్తకి ముక్కుతాడేసి మనింటి కోడలుగా తీసుకొచ్చి ఇంటి ముందు కట్టేసే రోజు అతి దగ్గరలో ఉంది. ఏంటి బామా అంత చిరాగ్గా ఉన్నావు? నేను నీకు నచ్చలేదా? నువ్వు నాకేంటి, ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఆడపిల్లకి నచ్చవు. కాంతా, ఈ టాపిక్ ఇంతటితో వదిలేమని చెప్పు. నేను చెప్తాను. బావా, పక్క ఊళ్ళో సీతాలకి కడుపు నొప్పి వచ్చిందట. మనం తొందరగా వెళ్ళాలి, పద. చెయ్యొద్దులు. ఆరడుగుల అందగాణ్ణి, ఆజాన బాహుణ్ణి, 2 తెలుగు రాష్ట్రాలకి అందగాణ్ణి. ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఏం పట్టినట్టు అలా వెళ్ళిపోతావేంటి? చెయ్యి వదులు. వదలకపోతే ఏం చేస్తావు? బాబు, తనెక్కడికో అర్జెంటుగా పని మీద వెళ్తుంది. ఏమైనా మాట్లాడాలనుకుంటే తర్వాత మాట్లాడొచ్చు. వదిలే బాబు.
ఏంటి కాంతం గారు ఇది? నా కొడుకేమో ఎంతో అభిమానంతో దగ్గరికి వెళ్తుంటే మీ మనవరాలేమో ఎంతో చిరాకుగా వెళ్ళిపోతోంది. ఇలా అయితే మన మధ్య సంబంధాలు కొనసాగడం కొంచెం కష్టమేనేమో. అంత మాట ఎందుకులేండి. బామా, ఈ అబ్బాయి పరాయివాడు కాదు కదా, ఏదో ఒక 2 ముక్కలు మాట్లాడొచ్చు కదా. కాంత, నేను మాట్లాడాలి అంటే మనిషి అయి ఉండాలి, మానవత్వం ఉండాలి, అన్నిటికంటే మించి గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి లక్షణాలు ఇతనిలో లేవు. దయచేసి నన్ను ఒత్తిడి చేయకండి. పద బావా. ఎంత పొగరే! గుర్తుపెట్టుకో, నువ్వే నా పెళ్ళానివి, నేనే నీ మొగుణ్ణి. చిన్నపిల్ల కదండి, తనకేమీ తెలియదు. మీ అమ్మాయి చిన్నపిల్ల అయితే మా కొడుకు ముదురు టెంకాయ. ఏం కాదా? ఉన్న గొడవలు సరిపోవా? నువ్వు సైలెంట్ గా ఉండు. రుద్రమ్మ గారు, మీకెందుకండి? మీ అబ్బాయి నా ఇంటి అల్లుడు, నా మనవరాలే మీ ఇంటి కోడలు, సరేనా? ఆ మాట అన్నారు. నాకిప్పుడు కొంచెం ధైర్యంగా ఉంది. మిమ్మల్ని నమ్ముకుని మేము ఈ సంబంధం కలుపుకోవాలి అనుకుంటున్నాం. ఇప్పటికే ఆలస్యమైంది. ప్రచారం మొదలు పెడదాం. అలాగే, పదండి. కాకినాడ కాంతమ్మ గారికి దున్నపోతు గుర్తుకే, 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 కాకినాడ కాంతమ్మ గారికి, కాకినాడ కాంతమ్మ గారికి. మాధవ్ ఆగు, ఆగు మాధవ్, మాధవ్ ఆగు, బండాపు మాధవ్, బండాపు. ఏమైంది బాబాయ్? రుద్రాపురం రుద్రమ్మ మన వెంకటాపురంలో ఓట్లడగడానికి నరసింహాపురం కాంతమ్మ అనే ఆవిడని తీసుకొచ్చిందిరా. వస్తే ఏంట్రా, మీ ఫ్యామిలీ ఊరికి రాకముందు కాంతమ్మ ఇదే ఊర్లో ఉండేది. అప్పుడు సర్పంచ్గా పోటీ చేసి గెలిచింది. ఆ తర్వాత ఏమైందంటే అదా అసలు కదా. బండికు బాబాయ్, మాటిచ్చి తప్పిన ఆ కాంతమ్మ మళ్ళీ ఊర్లోకి ఎలా వస్తుందో మనము చూద్దాం. ఎక్కు బాబాయ్. కాకినాడ కాంతమ్మ గారికి దున్నపోతు గుర్తుకే, 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 కాకినాడ కాంతమ్మ గారికి కాకినాడ కాంతమ్మ గారికి. రేయ్, కళ్ళు కనిపించట్లేదా? అడ్డంగా వచ్చి బండాపావ్. అడ్డంగా వచ్చేది, అడ్డుదారిలో వచ్చేది అమాయకులైన ప్రజలతో ఓట్లు వేయించుకుని వాళ్ళ నెత్తి మీదకి ఎక్కేది నేను కాదు కాంతమ్మ గారు, మీరు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతుండే మాట్లాడుతున్నావా? నేను అడ్డదారిలో రావడం ఏంటి? జనాల నెత్తి మీద కూర్చోవడం ఏంటి? భార్య గారు, ఈ సంగతి మొత్తం ఈ అబ్బాయికి తెలిసిపోయినట్టుంది. అందుకే అంత ధైర్యంగా తమరు ఎదురుగా నిలబడి తమరిని ఎదురించి మాట్లాడుతున్నాడు.
రే రండ్రా, రండి రండ్రా, రండి. ఏట్రా మీ ఊళ్ళందరినీ వేసుకొచ్చేసావు? ఎత్తి కొడితే 7 ఊర్లు అవతల పడతావు. రే మాధవా, ఇది నీ ఊరని విర్రవీగుతున్నావేమో. మా వెనకాల మా ఊరోళ్ళు ఉన్నారు, అది మర్చిపోకు. జాగ్రత్త. ఏయ్, నిన్ను ఢీ కొట్టడానికి నీకు ఊరి జనాలు కావాలేమో, నాకక్కర్లేదు.